వెల్కమ్ టు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. చక్కగా అంటే ఆల్మోస్ట్ కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు నేను ఇలా వర్క్ చేసుకుంటానండి. ఏదన్నా దారాలు కానీ సర్దుకోవడం కానీ అలా చేస్తాను. అలా కుచ్చులు వేగంగా మిగులుతూ ఉంటాయి కదండి కొంచెం దారాలు. అవన్నీ నేను ఏం చేస్తానంటే ఒక డబ్బాలో వేసుకుంటాను. కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు అవన్నీ కిందేసి కొంచెం అన్నీ నీట్గా అనేది అరేంజ్మెంట్ చేస్తానండి. ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలా మిగిలిపోయిన దారాన్ని కొంచెం తీసి కొన వస్తుంది కదండి, అది చుట్టేసి ఆ కొన దగ్గర అనేది మనం గమ్ అనేది వేయాలండి. ఇక్కడ చూడండి చాలా క్లారిటీగా చూపిస్తున్నాను. ఇది మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను నేనైతే. మీకు కూడా అలానే అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి, ఇంకా ఏమైనా ట్రిక్ కావాలా అనేది. అక్కడ ఒక క్రాక్ కనిపిస్తుంది కదండి, మా ఇంట్లో చిన్న అది బ్యాడ్ అనే అనుకోవచ్చు. మేము ఇంట్లో కబోర్డ్ వర్క్స్ చేయించేటప్పుడు ఏం జరిగిందంటే వర్కర్లు ఇంట్లోనే చెక్క కట్ చేశారండి. ఆ చెక్క కట్ చేసేటప్పుడు మిషన్ కొంచెం కొన భాగం అనేది కింద బండకు తగిలేసి బండకు అలా క్రాక్ ఇచ్చింది. మేమైతే చాలా అప్సెట్ అయ్యామండి ఆ రోజు. అలా అది బాగు చేయాలంటే ఆ బండ మొత్తం తీసేసేయాలండి. అది పెద్ద ఖర్చుతో కూడింది. ఇంక మనకి ఎందుకులే, ఏముంది ఆడ కొంచెమే కదా అని లైట్ తీసేసుకున్నాము. నేను వీడియో తీసేటప్పుడు చూసుకోలేదండి. మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనే కాన్సెప్ట్తోనే నెక్స్ట్ అన్ని దారాలను అలా చేశానండి. టైలరింగ్ అంటేనే చిల్లర చిన్న చిన్న పనులు ఉంటాయండి. అవన్నీ చేసుకుంటేనే ఏదైనా ఒక వర్క్ కంప్లీట్ అయితే జనాలు అనుకునేంత ఈజీ అయితే ఏం కాదు. ఐ కెన్ అండర్స్టాండ్ అండి. కానీ మన కస్టమర్స్ కూడా ఆల్మోస్ట్ చేసుకుంటారులేండి. ఇలా అన్ని దారాలు చూడండి ఎంత చందరగా ఉన్నాయో. ఇవన్నీ ఇలా డబ్బాలో అనేది స్టోర్ చేసుకుంటానండి ఖాళీగా ఉన్నప్పుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి.